సోదర భావాన్ని పెంపొందించే వేడుక అలయ్ బలయ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ బలయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. అలయ్ బలయ్ ఉత్సవాన్ని బండారు దత్తాత్రేయ ప్రారంభించారని, పండుగ తెలంగాణ ఆచారాలను పునరుద్ధరించి ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఉత్సవం నవరాత్రి వేళల్లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరగాలని కోరుకున్నారు. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నేడు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ సమ్మేళనం జరగనుంది. పుష్కర్ కాలం నుంచి దసరా మరుసటి రోజు నిర్వహిస్తున్న వేడుకకు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సోదరభావాన్ని పెంపొందించే వేడుక అలయ్ బలయ్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ బలయ్ కార్యక్రమం నేడు హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె తాజాగా ప్రత్యేక సందేశం పంపారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? అలయ్ బలయ్ కార్యక్రమ విశేషాలేంటి ఇవాళ? అలాగే రాష్ట్రపతి సైతం ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా పంపారు. రైట్ రమణ, ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రాజకీయ ప్రముఖులు కలుసుకునేటటువంటి వేడుక అలయ్ బలయ్. తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైనటువంటి దసరా పండుగను ప్రతిరోజు కలుసుకోకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుసుకొని అలయ్ బలయ్ ఇచ్చుకొని వారి యొక్క ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకునేటటువంటి గొప్ప పర్వదిన పండుగ ఈ యొక్క దసరా పండుగ. దాన్ని దృష్టిలో పెట్టుకొని బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రముఖులందరూ, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలందరికీ కూడా ఈ యొక్క ఆహ్వానం అందజేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే అందరూ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలనేది లేఖను కూడా అందజేసినటువంటి పరిస్థితిని ప్రధానంగా బండారు దత్తాత్రేయతో పాటుగానే ఆయన కూతురు బండారు విజయలక్ష్మి కూడా స్వయంగా నేరుగా వెళ్లి పలు పార్టీల నేతలను, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలను కూడా ఆహ్వానించడం జరిగింది. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క అలయ్ బలయ్ కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే ప్రత్యేక సందేశాన్ని కూడా పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలపడంతో పాటుగానే ఈ యొక్క సోదర భావాన్ని పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వనీయం. మరోవైపు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి బండారు దత్తాత్రేయ కూడా ఆమె శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణలో నిర్వహించేటటువంటి అలయ్ బలయ్ కార్యక్రమం దేశానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. అందరూ సామరస్య భావంతో అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కూడా ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం కూడా సంతోషం అని ఆమె వ్యక్తం చేశారు. మరోవైపు ద్రౌపది ముర్ము ఈ యొక్క తెలంగాణలో నిర్వహించేటటువంటి అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆమె
దృష్టికి రావడం, మరోవైపు ఆమె ప్రత్యేక సందేశాన్ని కూడా ద్రౌపది ముర్ము ఈ యొక్క అలయ్ బలయ్ సంబంధించి విడుదల చేయడం కూడా కొంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభం అయ్యేటటువంటి ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమానికి సంబంధించి ఇందులో ప్రత్యేకమైనటువంటి తెలంగాణ వంటలతో పాటుగానే వంటకాలన్నిటినీ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరిగింది. మరోవైపు అటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి నాట్యాలు, వాటితో పాటుగానే డోలు వాయిద్యాలతో పాటుగానే డోలు, డప్పు, వాటితో పాటుగానే కొమ్ము వాయిద్యాలు, నృత్యాలు, తెలంగాణ గిరిజన సాంప్రదాయాలతో పాటుగానే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక కళారూపాలను కూడా ఇక్కడ ప్రదర్శించబోతా ఉన్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు నిత్యం విమర్శలు చేసుకుంటా ఉంటారు. ప్రత్యర్థుల పైన విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకునేటటువంటి రాజకీయ నేతలందరూ కూడా ఒకే వేదిక పైన పాల్గొనడం, అందులోనూ ఒకరినొకరు పొగుడుకుంటూ మరోవైపు సోదర భావంతో కలిసిమెలిసి ఒక రోజు ఉండడం, ఇది ఒక విశేషమైనటువంటి వేదికగా కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయాలను పక్కన పెట్టి అందరూ రాజకీయ నేతలతో పాటుగానే సినీ ప్రముఖులు, ఇతర వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, మరోవైపు గవర్నర్లు కూడా ఈ యొక్క వేడుకకు హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క అలయ్ బలయ్ కార్యక్రమం కూడా దేశానికి ఒక గొప్ప సందేశంగా నిలుస్తుంది అనేది కూడా ద్రౌపది ముర్ము తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.